రైట్. పాటల పుస్తకం నుంచి ఎంత మంచి దేవుడవయ్యా అని 41 పాట తీసుకుని 41 పాట పాడుకుందాం. నేను ఆ పాట పుస్తకాన్ని వరకు ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేసయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేసయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను నీకు దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా ఉన్నవారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్నవారందరూ నన్ను విడిచిపోయినాను, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా, నన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినా నన్ను నీవు విడువలేదయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకలేనయ్యా, నీతో కూడా ఈ లోకంలో నుండి పరలోకం చేరగలేదయ్యా, నీతో కూడా ఈ లోకంలో నుండి పరలోకం చేరగలేదయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఒక చిన్న కోరస్ పాడుకొని వాక్యంలోకి వెళ్ళిపోదాం. 7:45 అయింది. లెస్సీ రామ చిన్న కోరస్ పాడుకో.
పర్లేదు పర్లేదు. ఏం పాట చెప్పు. చిన్న కోరస్ పాడుతుంది. నాట్ బై మైట్ నాట్ పవర్. ఇంగ్లీష్ పాట పాడుతున్నామా? చిన్న పాట పాడుతున్నాండి. అది మీరు లేడీస్ ఇంత పాట పాడితే అది స్తుతించుదా నీ నామమున. ఎన్నో పాటమా? పాట నంబర్ చెప్పండి మా. 39. స్తుతించుదా నీ నామం దేవా అనుదినం. స్తుతించుదా నీ నామం దేవా అనుదినం. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. దయతో కాపాడినావు, కృపనే చూపించినావు. నిన్ను మరువలేదు, నిన్ను విడువలేదు, నిన్ను మరువలేదు, నిన్ను విడువలేదు. నామం దేవా అనుదినం. నామం దేవా పాపినైయుండగనేను రక్షించి దరిచేసినావు. పాపినైయుండగనేను రక్షించి దరిచేసినావు. నిన్ను మరువలేదు, నిన్ను విడువలేదు, నిన్ను మరువలేదు, నిన్ను విడువలేదు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. విడువే నాకు శరణం, నీవే నాకు మార్గం. విడువే నాకు శరణం, నీవే నాకు మార్గం. నిన్ను మరువలేదు, నిన్ను విడువలేదు, నిన్ను మరువలేదు, విడువలేదు. స్తుతించెదా నీ నామం దేవా అనుదినం. స్తుతించెదా నీ నామం దేవా
అనుదినం ఆత్మతో నన్ను నింపినావు, సాక్షిగా నిలబెట్టినావు. ఆత్మతో నన్ను నింపినావు, సాక్షిగా నిలబెట్టినావు. నిన్నునే మరువలేదు, నిన్నునే విడువలేదు, నిన్నునే మరువలేదు, నిన్నునే విడువలేదు. స్తుతించెదను నీ నామం దేవా అనుదినం, స్తుతించెదను నీ నామం దేవా అనుదినం, దేవా అనుదినం. ఒకసారి ఇంకా కరెక్ట్ ఉందో చెక్ చేయాలి. వినేది చిన్న వాక్యం చదువుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26, 27 వచనాలు చదువుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26, 27 వచనాలు. 25 ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం, చదువుకుందాం మరోసారి. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మచ్చుకు నేనే చూచెదను, మరి ఎవరును కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను. చిన్న ప్రార్థన చేసుకున్నాను. జీవమైన తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీ పాదములకు ప్రభుత్వం, మీ పాదములకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఈ సాయంకాల వేళలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రశస్తమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రం ప్రభువా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి, రావాల్సిన ప్రతి బిడ్డను బట్టి యేసు ప్రభు, ఆన్లైన్ లో ఉన్న ప్రతి బిడ్డను బట్టి యేసు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం యేసు ప్రభు. నన్ను మమ్మల్ని కూడా మీ రక్త ప్రోక్షణ కిందకి తీసుకుని వస్తూ ఉన్నాం. మేము ఎక్కడెక్కడ ఉన్నప్పటికీ యేసు ప్రభు, మీ రక్తం మమ్మల్ని సంపూర్ణంగా కవర్ చేయనుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మా నడకెత్తి మొదలుకొని అరికాలు వరకు, వెంట్రుకలు మొదలుకొని అరికాలు వరకు యేసు ప్రభువా, మీ రక్తము తండ్రి మా ద్వారా ప్రవహించునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ రక్తములో మమ్మల్ని ముంచండి, లేవనెత్తండి యేసు ప్రభువా. మీ రక్తంలో కడగండి, పవిత్రపరచండి ప్రభు. మీ ఆత్మ చేత అభిషేకించండి, బలమైన అభిషేకం మా మీద నిలిచిన కృపను అనుగ్రహించండి నాయనా. దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ ప్రాణవాడు తండ్రి మీ రక్త ప్రోక్షణ కిందకి తెస్తూ ఉండగా మీ రక్తం చేత తండ్రి పరిశుద్ధపరచండి. మీ రక్తంలో ఉన్న విడుదల, విమోచన, మీ రక్తంలో ఉన్న స్వస్థత, ఆరోగ్యం, మీ రక్తంలో ఉన్న నెమ్మది, సంతోష, సమాధానం, మీ రక్తంలో ఉన్న పరిశుద్ధత, మీ రక్తంలో ఉన్న విజయం, మీ రక్తంలో ఉన్న ఆశీర్వాదం, మీ రక్తంలో ఉన్న స్థిరత్వం, మీ రక్తంలో ఉన్న భద్రత యేసు ప్రభువా మాకందరికీ మా ప్రాణములు అనుగ్రహించబడినదాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కనికర గల ప్రభువా దర్శించండి, మమ్మల్ని అందరినీ కూడా దర్శించండి ప్రభు. ఇక్కడున్న వారందరికంటే, మాటలు వింటున్న వారందరికంటే నేను యోగ్యునని ప్రభు మీరు నన్ను నిలబెట్టలేదు కానీ యేసయ్య, అందరికీ అయోగ్యునైనప్పటికీ యేసయ్య మీరు నన్ను తండ్రి ప్రభు నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. కేవలం మీ కృప తప్పితే మరొకటి కాదు ప్రభు. నన్ను సంపూర్ణంగా మీ శిరవత్సాలను మరుగుపరచండి. నా నాలుకను, నా స్వరాన్ని, నా పెదవులను, నా నోటిని తండ్రి, నా తలపులను మీరు ముట్టి ఇప్పటి నుంచి వచ్చే ప్రతి మాట, తలపు, ఆలోచన అది కేవలం ఆత్మ ప్రేరేపితమై, ఆత్మ చేత కుటుంబం వేయబడినదై, రెండంచులు గల వాడి కట్మై మా ప్రాణాత్మ దేహములను తండ్రి మూలుగలోనికి విభజించినప్పుడు యేసు ప్రభునైనా, మా ప్రాణాత్మ దేహములను తండ్రి వెలిగించే తండ్రి ప్రభునైనా మమ్మల్ని తండ్రి ప్రభు స్థిరపరిచి మీ నామాన్ని మహింపరిచి గొప్ప బిడ్డలుగా మార్చవలసిందిగా బ్రతిమలాడుతూ మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ యేసు పేరుతో అడిగి ప్రార్థించి పొందుకుని నామ తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళరా, గత 2 వారములు మనము 25వ వచనాన్ని మనం ధ్యానం చేశాం. నా విమోచకుడు సజీవుడనియు,
తర్వాత ఆయన భూమి మీద నిల్చునియు నేను ఎరుగుదును అన్నటువంటి అంశం మనం గత 2 వారాలుగా మనం ధ్యానం చేశాం. ఈరోజు నెక్స్ట్ దానికి ఉన్నటువంటి ఫాలోయింగ్ వర్డ్స్: ఈలాగున నా చర్మము చీకిపోయిన తర్వాత నేను శరీరముతో నేను దేవుని చూచెదను, నేనే చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, నేను కన్నులారా చూచెదను, మరెవరు కాదు అని యోబు చెప్తున్నటువంటి ఒక మాటను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రియమైన వారలారా, యోబుకున్నటువంటి ఆ యొక్క విశ్వాసం, యోబుకున్నటువంటి ఆ విశ్వాసం చూపును దయచేసి మీరు గమనించాలని సాయంకాల సమయంలో ప్రత్యేకంగా మీకు చెప్తూ ఉన్నాను. లాస్ట్ వీక్ మనం చూసాం, విశ్వాసానికి హద్దులు లేవు అని మనం చూసాం. విశ్వాసం పరిస్థితులను బట్టి విశ్వాసం మారదు అని మనం చూసాం. విశ్వాసం టైంను బట్టి మారదు అని మనం చూసాం. కాలములకు అతీతంగాను పరిస్థితులకు అతీతంగాను విశ్వాసం యొక్క పరిమాణం ఎంతో పెద్దది అనేది మనం చూసాం. ప్రియమైన దేవుని ద్వారా, అంటే మన విశ్వాసం యుగ యుగములకు ఒకే రీతిగా ఉన్నట్లయితే, టైం బట్టి కాకుండా పరిస్థితులను బట్టి కాకుండా మన విశ్వాసం ఉన్నట్లయితే విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుతాము అన్నటువంటి విషయాలను దేవుని నుంచి గొప్ప గొప్ప అద్భుతములు మనం చూడగలము అన్నటువంటి విషయాలు మనం చూసాం. సరే, ఈ సాయంకాల సమయంలో నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచెదను అని బైబిల్లో వ్రాయబడినట్టుగా మనం చూస్తున్నాం. యోబు అంటున్నటువంటి మాట మనం గమనించినట్లయితే, శరీరముతో అంటే కింద ఫుట్ నోట్ ఉంది. ఫుట్ నోట్ ఏముందంటే శరీరం లేని వాడనై అనేటువంటి పదం కనపడుతున్నట్టుగా చూస్తున్నాం. అంటే ఆల్రెడీ యోబు ఏ పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడంటే, అతని చర్మం ఆల్రెడీ చీకిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిస్థితుల్లో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను చర్మములో ఉన్నను, చర్మముతో ఉన్నను, చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుణ్ణి చూస్తాను అని చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 2 ప్రత్యేకమైన అంశాలు యోబు మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. ఒకటి ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నా చర్మము చీకిపోయిన తర్వాత అని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఇదిగో ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఏంటంటే శరీరంతో నేను దేవుడిని చూస్తానని మాట్లాడుతున్నాడు. ఇట్స్ వండర్ఫుల్ స్టేట్మెంట్ యొక్క యోబు ఇస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చర్మము చీకిపోయిందంట, చర్మము ఊడిపోయిందంట, చర్మము లేకుండా పోయిందంట, కానీ ఏమంటున్నాడు, శరీరంతో నేను చూస్తాను. ప్రేమైన వాళ్ళారా, సో చర్మము పోయిన తర్వాత కూడా శరీరం అనేది ఉంటుందా? దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. మనం గమనించినట్లయితే యేసు ప్రభు చనిపోయాడు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత 3 దినములు ఆయన ఆ యొక్క సమాధిలో ఫిజికల్ గా ఉంటున్నట్టుగా మనం చూస్తాం. గమనించినట్లయితే 3 దినాల తర్వాత ఆయన లేచాడు కదా. ఆయన శరీరంతో లేచాడా? గమనించినట్లయితే ప్రేమైన దేవుని బిడ్డలారా, శరీరంతోనే లేచాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. చర్మముతో కాదు, కానీ శరీరంతో లేచాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే ఆ యొక్క తోమాతో అంటున్నాడు, ఇదిగో నా యొక్క ఏమంటున్నాడు, నా ప్రక్కలో చేయి పెట్టి చూడు అంటే అర్థం ఏంటి? ఆయన శరీరంతో ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ప్రేమైన వాళ్ళారా, గమనించినట్లయితే యేసు ప్రభు పునరుత్థానమైన తర్వాత ఆయన శరీరంతో ఉన్నాడు, చర్మముతో కాదు కానీ శరీరంతో ఉన్నాడన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. వాట్ వాస్ దట్? అది ఏంటి మనం గమనించినట్లయితే, దట్స్ ఎ గ్లోరియస్ బాడీ. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి గ్లోరియస్ బాడీ అది మనం గమనించినట్లయితే, ఈ యొక్క శరీరంలో ఉన్నంత కాలము మనకు అన్ని కూడా లిమిటేషన్స్. ఈ శరీరంలో ఉన్నంత కాలం మనకు, ఈ యొక్క చర్మంలో ఉన్నంత కాలము, శరీరంలో ఉన్నంత కాలం మనకు లిమిటేషన్స్ ఉంటాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏది తినే కొద్దీ మనం ఏమందంటే శరీరము పెరిగిపోవటం ప్రారంభిస్తుంది. మనకు చర్మము లేకపోతే శరీరము పెరిగిపోవటం ప్రారంభిస్తుంది. తినకపోతే చాలా పక్కచిక్కిపోవటం అనేది మనం చూస్తాం. పరిగెత్తాలన్నా కూడా మనకు కొన్నిసార్లు మన యొక్క లిమిటేషన్స్ బట్టి కొద్ది దూరం మాత్రమే ప్రయాణం చేయగలం, కొద్ది దూరం మాత్రమే నడవగలం, కొద్ది దూరం మాత్రమే పరిగెత్తగలం. మనం గమనించినట్లయితే కొద్దిసేపటి తర్వాత బడలికతో రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి, లేకపోతే అలసట తీసుకోవాల్సిన పరిస్థితి మనకు ఏర్పడుతుంది. ఈ శరీరానికి లక్షణం ఏంటంటే ప్రేమ దేవుని బిడ్డలారా, అన్ని లిమిటేషన్స్. కొద్దిసేపు కష్టపడితే కొద్దిసేపు రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది యొక్క చర్మం. ప్రియమైన దేవుని బిడ్డల మనం గమనించినట్లయితే, కానీ when we are in glorious body, మనము గ్లోరియస్ బాడీ ఎప్పుడైతే సంతరించుకోవటం ప్రారంభిస్తామో, యేసు ప్రభు గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా, యేసు ప్రభు లేచిన తర్వాత ఏమన్నాడంటే మరియతో మాట్లాడుతూ, ఇదిగో నేను మీకు ముందుగా చెప్పినట్లుగా నేను గలిలయకు వెళ్తున్నాను, నా శిష్యులకు చెప్పు, నేను గలిలయలో వాళ్ళని కలుసుకుంటాను అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా వెళ్తున్నాడు? యేసు ప్రభు నడుచుకుంటూ వెళ్తున్నాడు. పునరుత్థానుడైన యేసు ప్రభు కాదండి. ప్రియమైన వాళ్ళని మనం గమనించినట్లయితే గ్లోరియస్ బాడీకి ఉన్నటువంటి ఆ యొక్క లక్షణం ఏంటంటే, ఇక్కడ ఉండి
వెంటనే ఢిల్లీలో కనపడాలంటే కనపడతారు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో గ్లోరియస్ బాడీకి ఉన్నటువంటి ఆ యొక్క నేచర్ ఏంటంటే ఇక్కడ ఉంటారు, ఇక్కడ కనపడతారు, వెంటనే నంద్యాల పట్టణంలో కనపడవచ్చు, లేకపోతే ఢిల్లీలో కనపడవచ్చు ప్రేమైన దేవుని బిడ్డలారా. సో అది ఆత్మ శరీరం ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఇట్స్ కాల్డ్ యాజ్ గ్లోరియస్ బాడీ. గమనించినట్లయితే ఆయన యేసు ప్రభు అంటున్నాడు, శిష్యులందరికంటే ముందుగా ఎక్కడికి వెళ్తున్నాడు? శిష్యులందరికంటే ముందుగా గలిలయకి వెళ్తూ ఉన్నాడు. బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. నేను ముందుగా వారితో చెప్పినట్లుగా నేను వారిని గలిలయలో కలుసుకుందును అని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో హీఈస్ గోయింగ్ టు అపియర్ ఇన్ గలిలే అన్న విషయాన్ని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. చూడండి, మనం గమనించినట్లయితే మరియతో దేవుడు చాలా క్లియర్ గా చెప్పాడు, నా శిష్యులతో మీరు గలిలయలో కలుసుకుంటారని చెప్పమని చెప్పినట్టుగా మనం చూస్తాం. చూడండి, దయచేసి గమనించండి. మార్కు సువార్త నేను గలిలయలో చూడండి, మీరు వెళ్ళి 7వ వచనం, మీరు వెళ్ళి ఆయన కంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతులనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనెను. మనం గమనించినట్లయితే యేసు ప్రభు చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? మరియతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో మీరు వెళ్ళండి. మరియతో పాటు కొంతమంది స్త్రీలు అక్కడ ఉన్నారని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ప్రేమైన దేవుడు వాళ్ళతో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యేసు ప్రభు ఆయన మీకంటే ముందుగా గలిలయకు వెళుతూ ఉన్నాడు. ఏ రీతిగా వెళ్తున్నాడు? పునరుద్ధానుడైన యేసు ప్రభు శరీరంతో ఉన్నాడు, మహిమ శరీరంతో ఉన్నాడు. గమనించినట్లయితే అందరికంటే ముందుగా వెళ్తాడంట, అందరికంటే ముందుగా, శిష్యుల కంటే ముందుగా గలిలయకు వెళ్తాడంట. ప్రేమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే ఆయన ఉన్నటువంటి ప్రాంతం ఎక్కడ? మనం గమనించినట్లయితే యేసు ప్రభువు పెట్టినటువంటి సమాధి ఎక్కడంటే గొల్గొతా కొండకు దగ్గరలో ఉంది కదా. గొల్గొతా కొండకు దగ్గరలో ఆ యొక్క సమాధి, లేకపోతే ఆ సమాధుల తోట ఉన్నట్టుగా మనం చూస్తాం. కానీ అక్కడి నుంచి గలిలయకి చాలా దూరం ప్రేమైన దేవుని బిడ్డ గమనించినట్లయితే మీకంటే ముందుగా ఆయన వెళ్ళుచున్నాడని మీరు నా శిష్యులైనటువంటి పేతురుతోనూ మిగతా వారితోనూ చెప్పండి అని యేసు ప్రభు చెప్తున్నట్టుగా చూస్తాం. ఏ రీతిగా ముందుగా వెళ్ళగలడు? శిష్యుల కంటే ముందుగా వెళ్ళగలడా? అప్పుడే పునరుత్థానుడయ్యాడు యేసు ప్రభు. విధంగా చెప్పాలంటే ఆయన శరీరం ఏమైంది? గాయాలతో నింపబడింది కదా. 2-3 రోజుల క్రితం ఆయన శరీరం అంతా రక్తసిద్ధమైంది. గమనించినట్లయితే మనము బాగా దెబ్బలు తగిలిన తర్వాత 2-3 రోజుల తర్వాత కూడా మనం లేయలేము. ఎందుకంటే మనం కదులుతుంటే గాయాలు కదులుతూ ఉంటాయి కదా. మనం కదులుతుంటే గాయాలు కదలటం, ఇంకా అది రక్తం ఒకవేళ రావటం, ఇంకా లేకపోతే ఇంకా చాలా ఆ బాధకే ఏం చేస్తుంటే మనం లేవలేకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ యేసు ప్రభు అప్పుడే పునరుత్థానుడయ్యాడు. ఏం చేస్తున్నాడు? అందరికంటే ముందుగా గలిలయకి వెళ్తూ ఉన్నాడంట, శిష్యుల కంటే ముందుగా గలిలయకి వెళ్తూ ఉన్నాడంట. కారణం ఏంటంటే హీ వాజ్ ఇన్ గ్లోరియస్ బాడీ. యేసు ప్రభు గ్లోరియస్ బాడీలో ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సో ఆయన ఇక్కడ కనపడి వెంటనే గలిలయలోనికి వెళ్ళగలడు. ఆయన ఇక్కడ కనపడి వెంటనే యెరూషలేములకు వెళ్ళగలడు. అలాంటి శక్తి సామర్థ్యం యొక్క గ్లోరియస్ బాడీ ఉంటున్నట్టుగా మనం చూస్తాం. అంత మాత్రమేనా? మనం గమనించినట్లయితే శిష్యులందరూ కూడా తలుపులు గడియలు వేసుకుని భయముతో ఉంటే వారి మధ్యన ఆయన ప్రత్యక్షమై అని బైబిల్లో వ్రాయబడింది. వారి మధ్యన ఆయన ప్రత్యక్షమై, ఎలా ప్రత్యక్షమయ్యాడు? శరీరంతో ప్రత్యక్షమయ్యాడు. మీరు గమనించినట్లయితే ప్రేమైన వారులారా తోమాతో మాట్లాడుతూ ఉన్నాడు. సో అంటే వీరందరితో మాట్లాడినప్పుడు యేసు ప్రభు తోమా లేడు, కానీ తోమా అన్నాడు, నేను ఆయన గాయాల్లో చెయ్యి పెట్టి చూస్తే కానీ నేను నమ్మను అన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అందుకోసం యేసు ప్రభు ఏం చేశాడంటే శిష్యులందరూ తలుపులు గడియలు పెట్టుకున్నప్పుడు భయంతో వాళ్ళు ఇంకా శాస్త్రులు పరిచయం మమ్మల్ని ఏం చేస్తారు? యేసు ప్రభుని చంపేశారు, ఇదిగో మమ్మల్ని కూడా ఏం చేస్తారు అనేటువంటి తలంపులతో ఒకవేళ వాళ్ళు భయంతో ఇంకా భయం నుంచి బయటకు రాకుండా ఉంటే ప్రేమైన వాళ్ళరా గమనించినట్లయితే యేసు ప్రభు వారి మధ్య ప్రత్యక్షమై అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఏ రీతిగా ప్రత్యక్షం అవుతున్నాడు? వాళ్ళు తలుపులు వేసుకున్నారు, గడియలు వేసుకున్నారు, కిటికీలు వేసుకున్నాడు. ఏమన్నా కిటికీలో నుంచి దూరం వచ్చాడా, తలుపుల నుంచి వచ్చాడా అంటే కాదు, కానీ వారి మధ్యన ప్రత్యక్షమై. గ్లోరియస్ బాడీకున్నటువంటి మరొక నేచర్ ఏంటంటే గ్లోరియస్ బాడీ అంటే నేను ఎందుకు మాట చెప్తున్నా అంటే యేసు ప్రభు గ్లోరియస్ బాడీ ఉంది కాబట్టి ఆయన మొట్టమొదటి పునరుత్థానుడిగా ఆయన లేచాడు కాబట్టి ఆయన పునరుత్థానంలో పాలి భాగస్థలము మనం కూడా కావాల్సిన వారము అన్న విషయాన్ని మనం గుర్తు చేస్తూ
మారిపోతుంది అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. మనం కూడా ఒకప్పుడు మనము చనిపోయిన తర్వాత మన బాడీస్ గ్లోరియస్ బాడీస్ గా మార్చబడిన తర్వాత ఒకవేళ గమనించినట్లయితే యేసయ్య రెండవ రాకడలో మనం పునరుత్థానం అవుతాం. అప్పుడు ప్రేమ వాళ్ళ మనం గమనించేటైతే మనం కూడా ఒక్కసారిగా గ్లోరియస్ బాడీ కలిగి ఉంటాం. ప్రేమ వాళ్ళరా, యేసు ప్రభు ఈ గ్లోరియస్ బాడీ కలిగి వారి మధ్యన అంత రూఫ్ అంతా కూడా ఉంది, తలుపుడు గడియలు బిగించుకున్నారు, కిటికీలు బిగించుకున్న వారి మధ్య ప్రత్యక్షమయ్యాడు. ప్రేమ వాళ్ళరా, దేవునికి మరొక లక్షణం ఆ గ్లోరియస్ బాడీ కూడా ప్రారంభిస్తుందన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. వారి మధ్యలో ప్రత్యక్షమయ్యాడు. వారికి తన యొక్క తోమాకేం చూపించాడు, తన పక్కలో గాయం చూపించాడు, చేయి పెట్టి చూడమని చెప్పాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో గ్లోరియస్ బాడీకి మొట్టమొదటి లక్షణం ఏంటంటే అతివేగంగా, విధంగా చెప్పాలంటే సూర్యకాంతి కంటే వేగంగా ఆ యొక్క గ్లోరియస్ బాడీ ప్రయాణం చేయగలదు. రెండవది గమనించినట్లయితే ఏది కూడా గ్లోరియస్ బాడీని అడ్డుకోలేదు. ఈ గోడ గాని, తలుపులు గాని, ఆ యొక్క పైకప్పులు గాని ఏవి కూడా అడ్డుకోలేవు. గాని ఎక్కడ ప్రత్యక్షం కావాలంటే అక్కడ ప్రత్యక్షం అవుతారు ప్రేమైన వాళ్ళరా. సో గ్లోరియస్ బాడీ కూడా మరొక లక్షణం. ఇంకోటి గ్లోరియస్ బాడీ కూడా లక్షణం ఇంకోటి ఏంటంటే వల్ల గురుత్వాకర్షణ శక్తి ఎంత మాత్రం కూడా పనిచేయదు. గురుత్వాకర్షణ శక్తి ఆ గ్లోరియస్ బాడీ మీద పనిచేయదు. ఈ శరీరం ఉన్నంత వరకు గురుత్వాకర్షణ శక్తి పనిచేస్తుంది ప్రేమైన దేవుని బిడ్డలారా. ఈ గురుత్వాకర్షణ శక్తి ఏం చేస్తుంది, మనం ఏదైనా దూకాలని ప్రయత్నం చేస్తే, లేకపోతే పైకి ఎగరాలని ప్రయత్నం చేస్తే ఈ భూమి ఏం చేస్తుంది, భూమి ఆకర్షించడం ప్రారంభిస్తుంది, మనం కింద పడిపోతాం. కానీ గ్లోరియస్ బాడీకి మీద ఇవన్నీ కూడా పనిచేయవు. గ్లోరియస్ బాడీ ఉంటే ఏమవుతుందంటే ఈ గురుత్వాకర్షణ శక్తికి అతీతంగా మనం ఏం చేస్తామంటే ప్రయాణం చేయడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. అందుకే ఒకసారి యేసు ప్రభు ఆ యొక్క మధ్యాకాశానికి వెళ్ళినప్పుడు కొరింథీయులకు రాసిన పత్రికలో మనం చూస్తున్నాం. ఒక రెప్పపాటున ఏమైతాయంట, బ్రతికి ఉన్న మన శరీరాలు గ్లోరియస్ బాడీ తరించుకుంటారని బైబిల్లో రాయబడింది. చనిపోయిన వారు మొదటగా లేస్తారు, వారి బాడీస్ గ్లోరియస్ బాడీగా మారిపోతాయి. కానీ బ్రతికి ఉన్న వారు కూడా ఏమవుతారంటే వారి బాడీస్ చనిపోకపోయినా సరే వారి బాడీలు ఏమవుతాయి, ఒక్కసారిగా గ్లోరియస్ బాడీగా మారిపోతాయి. అప్పుడు ఏమవుతారంటే వాళ్ళు యేసు ప్రభు మధ్యాకాశంలో ఉంటే మధ్యాకాశంలోనికి ఎగరటం ప్రారంభిస్తారు. ఒక పక్షులు ఏ రీతిగా పైకి ఎగురుతాయో ఆ రీతిగా వారి శరీరాలు ఎగరటం ప్రారంభిస్తాయి ప్రేమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ అంటే గురుత్వాకర్షణ శక్తి ఎంత మాత్రం కూడా పనిచేయదు గ్లోరియస్ బాడీ అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. బైబిల్ చాలా తేటతెల్లంగా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. ఇవన్నీ కూడా యోబు కొన్ని వేల సంవత్సరాల పూర్వం ఏం చేశాడంటే తను మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన దేవుని బిడ్డలారా. అప్పటికి వాక్యము లేదు, ధర్మశాస్త్రం లేదు, ప్రత్యక్షతలు లేవు, దేవుడు కనపడి చెప్తూ ఉన్నాడా లేదు ప్రేమ వాళ్ళరా, దైవ సేవకులు ఎవరైనా చెప్తూ లేదండి, ఇవన్నీ కూడా లేవు. కానీ యోబు ఇవన్నీ కూడా దైవావేశం వలన చూడగలిగాడు, దేవుని యొక్క కృప వలన, దేవుని ఆత్మ వలన చూడగలిగాడు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. మరొకసారి ఆ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. నా చర్మము చీకిపోయిన తరువాత నేను శరీరముతో అని బైబిల్లో రాయబడింది. శరీరముతో చూస్తాను అంటే గ్లోరియస్ బాడీ అని అర్థం ప్రియమైన దేవుని బిడ్డలారా. చర్మం చీకిపోయిన తర్వాత బాడీ ఎక్కడ ఉంటుందండి, గ్లోరియస్ బాడీ ఉంటుంది. అందుకే ఇక్కడ గమనించినట్లయితే శరీరంతో చూస్తానంటే కింద ఫుట్ నోట్ లో శరీరము లేని వారై అంటే చర్మము లేని వారై ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ భౌతిక కాయము కంప్లీట్ గా లేకుండా పోతుంది. మనకేమొస్తుందంటే ఏమొస్తుంది, గ్లోరియస్ బాడీ అంటే దాన్ని ఏమంటారు తెలుగులో, మహిమా శరీరం. మహిమా శరీరాన్ని మనం సంతరించుకుంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ మహిమా శరీరానికి ఉన్నటువంటి లక్షణాలు 2 లేదా 3 మీకు ఆల్రెడీ నేను చెప్పాను. నేను గమనించినట్లయితే ఈ మహిమా శరీరాన్ని మేము సంతరించుకుంటాను అని ఈ యొక్క యోబు మాట్లాడుతూ ఉన్నాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోబు మాట్లాడుతూ ఉన్నాడు ప్రేమైన వాళ్ళారా. దట్స్ వాట్ బైబిల్ కూడా అదే మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం ప్రేమైన దేవుని పిల్లారా. నేను దేవుడిని కన్నులారా చూస్తానని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ శరీరానికి, మహిమ శరీరానికి ఏమున్నాయి, కన్నులు ఉన్నాయి, గుర్తించుకోవాలి ప్రేమైన దేవుని పిల్లారా. ఆ మహిమా శరీరానికి ఏముంది, శరీరం కూడా ఉంది. యేసు ప్రభువు అంటున్నాడు, ఇదిగో నా యొక్క గాయంలో చేయి పెట్టి చూడండి అంటే అది శరీరం లాగానే ఉంది. కానీ దట్ ఈస్ మహిమ శరీరం ప్రియమైన దేవుడు. మామూలు శరీరం కాదు, కానీ అది మహిమ శరీరం. ఆ మహిమ శరీరాన్ని ఏ గోడ అడ్డుకోలేదు, ఏ తలుపు అడ్డుకోలేదు. ఇంకా గమనించినట్లయితే ఆ యొక్క మహిమ శరీరం ఎంత ఫాస్ట్ గా వెళ్తుందంటే సూర్యకాంతి కంటే వేగంగా వెళ్ళగలదు. ఇంకా గురుత్వాకర్షణ శక్తి ఎంత, ఒక విధంగా చెప్పాలంటే మహిమ శరీరం మీద
సృష్టి ఎంత మాత్రం కూడా పనిచేయదు ప్రియమైన దేవుని బిడ్డలారా. సృష్టికి అతీతంగా ఆ యొక్క మహిమ శరీరం అంటే ప్రారంభిస్తుందని దైవ వాక్యం సెలవిస్తున్నట్టుగా చూస్తాం. ఇప్పుడు యోబు అంటున్నాడు, ఈలాగా నా చర్మం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుని చూస్తాను, కన్నులారా చూస్తాను అని మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అంటే గ్లోరియస్ బాడీ ఉన్నప్పుడు దేవుని కన్నులారా చూస్తాం. కారణం ఏంటో తెలుసా? దయచేసి గమనించాలి. ఇక్కడ ఒక ఆత్మీయ మర్మం చెప్పి నేను ముగించాలని ఆశపడుతూ ఉన్నా. ఆదము హవ్వలు దేవుని చూచారండి, యేసు ప్రభువును కాదు. దయచేసి గమనించాలి. ఆదము హవ్వలు ఎవరిని చూచారు? దేవుని చూచారు. మహిమా స్వరూపమైనటువంటి దేవుని చూచారు. యెహోవా దేవుని చూచారు. ప్రియమైన దేవుని దయచేసి గమనించండి. ఆ యెహోవా దేవుడు ఎలాంటి వాడు? సమీపం పరాని తేజస్సులోను అమర్త్యములో ఉన్నటువంటి దేవుడు. దేవుడే చెప్తాడు, ఏ నరుడు నన్ను చూడలేదు, నన్ను చూస్తే చస్తారు అన్నాడు కదండి. నన్ను చూస్తే చస్తారు అన్నాడు. కానీ ఆదము హవ్వలు చావలేదండి. దయచేసి గమనించాలి. ఆదము హవ్వలు చావలేదు ప్రియమైన వాళ్ళారా. కానీ ఆదము హవ్వలు తప్పు చేసేంత వరకు వాళ్ళు దేవుణ్ణి చూశారు, యెహోవా దేవుని చూశారు, యెహోవా దేవునితో మాట్లాడారు, యెహోవా దేవునితో సమయం గడిపారు, యెహోవా దేవునితో సంభాషించారు. మనం గమనించినట్లయితే యెహోవా దేవుని యొక్క సన్నిధానాన్ని వాళ్ళు సంపూర్ణంగా అనుభవించారు. కారణం ఏంటో తెలుసా? వారిలో పాపము లేదు అన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి. పాపము లేనంత వరకు ప్రియమైన దేవుని బిడ్డలారా యెహోవా దేవుని వాళ్ళు చూచారు, యెహోవా దేవునితో మాట్లాడారు, యెహోవా దేవునితో సహవాసంలో ఉన్నారు. పాపము చేసిన తర్వాత ఎవరు కూడా దేవుణ్ణి చూడలేకపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆదికాండం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వారి కన్నులు లోకానికి తెరవబడ్డాయి, వారి యొక్క ఆత్మీయ కన్నులు దేవునికి మోయబడ్డాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు ఏ కన్నులతో దేవుని అయితే చూస్తున్నారో ఆ యొక్క కన్నులు మోయబడ్డాయి, ఆ వారి కన్నులు లోకానికి తెరవబడ్డాయి. అందుకే వారు అప్పుడు గుర్తించారు తాము దిగంబరుడు అని. అంతవరకు గుర్తింపు లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా వాళ్ళు దిగంబరులుగా ఉన్నప్పటికీ కూడా గుర్తించలేకపోయారు. కారణం ఏంటో తెలుసా? వారి యొక్క కన్నులు ఆత్మీయ విషయాలు మాత్రమే చూస్తున్నాయి కానీ శరీర విషయాలు చూడడం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా కానీ ఎప్పుడైతే తప్పు చేయడం ప్రారంభించారో దేవునికి వ్యతిరేకంగా వారి కన్నులు ఇహలోకానికి తెరవబడ్డాయి, శరీర పరంగా తెరవబడ్డాయి. గమనించినట్లయితే ఆత్మీయ కన్నులు మోయబడ్డాయి. ఆత్మీయ కన్నులు మోయబడ్డాయి. వాళ్ళు స్పిరిచువల్ థింగ్స్ చూడలేకపోయారు, దేవుడిని చూడలేకపోయారు. దేవుడు మాట్లాడుతూ ఉంటే దాక్కోవడం ప్రారంభించారు, భయపడడం ప్రారంభించారు. ప్రియమైన దేవుడు బిడ్డలారా అప్పటి నుంచి కూడా ఏ నరుడును దేవుణ్ణి చూచి ఉండలేదు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ చూస్తే చస్తాడు. పాపంలో ఉన్నప్పుడు మానవుడు దేవుడిని చూడాలని ప్రయత్నం చేస్తే చస్తాడంతే. ప్రియమైన దేవుని బిడ్డలారా అదే దేవుని వాక్యం సెలవిస్తుంది. గమనించండి, మోషే నువ్వు నన్ను చూడాలనుకుంటున్నావా? ఏ నరుడు నన్ను చూడలేదు, నన్ను చూస్తే చస్తావు మోషే అని చెప్పాడు దేవుడు. గమనించినట్లయితే ప్రియమైన వాళ్ళారా ఎందుకంటే ఈ శరీరంలో ఉన్నంత కాలం మనం పాపంలో ఉన్నాం కాబట్టి మనం దేవుని చూడాలని ప్రయత్నం చేస్తే చచ్చిపోతాం అంతే. ప్రియమైన దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. కానీ దేవుణ్ణి మళ్ళీ ఎప్పుడు చూస్తాం? దేవుని ఉద్దేశం ఏంటంటే మనం దేవుడిని చూడాలని, దేవుడితో మాట్లాడాలని, దేవుడితో సంభాషించాలని, దేవుడితో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మానవుడు చేశాడు. కానీ మానవుడు ఏం చేశాడు? సంపూర్ణంగా తప్పిపోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకే యేసు ప్రభు శరీరాకారంలో వచ్చాడు మన కోసం. దేవుని యొక్క స్వరూపాన్ని తన స్వరూపాన్ని చూపించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం గమనించినట్లయితే మానవుని దేవుడు ఏ విధంగా చేశాడు? దేవుని స్వరూపమందు దేవుని పోలికలు చేశాడని బైబిల్లో వ్రాయబడింది. ఇప్పుడు యేసు ప్రభు ద్వారా మనం ఏం చేస్తామంటే దేవుని యొక్క స్వరూపంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి తిన్నగా మార్చబడతాం. వాక్యం మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటే, ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తూ ఉంటే కొంచెం మనం ఏమవుతామంటే ఆయన శరీరం, ఆయన రూపులోనికి, ఆయన పోలికలోనికి తిన్నగా మనం మార్చబడుతుంటాం. దినదినం మనం మార్చబడుతుంటాం. అందుకే ప్రతిదినం మనం వాక్యం చదవాలి, ప్రతిదినం ఆయన సన్నిధిలో మనం గడవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే కొంచెం మనలో ఉన్న పాపాన్ని సంపూర్ణంగా తొలగించి ఏం చేస్తాడు? ఆదము హవ్వలు ఏ రీతిగా ముందున్నారు ఆ రీతిగా మనల్ని చేయడం ప్రారంభిస్తాడు. ఏదైనా ఒకవేళ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే మనల్ని సంపూర్ణంగా సాంక్టిఫై చేయడం ప్రారంభిస్తాడు. ఆ రీతిగా చేసిన తర్వాత గమనించినట్లయితే బైబిల్ వాక్యం చాలా తేటతల్లంగా మాట్లాడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా మనం ఇంకా ఏమవుతుందో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన ఉన్నట్టుగా చూద్దాము అని బైబిల్లో రాయబడింది. చూడండి, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం ఎవరైనా ముందు చదవండి. ఇప్పుడు మనం దేవుడి పిల్లలమై ఉన్నాము. మనం ఇంకా ఏమవుతుందో ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ
ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్టుగానే ఆయనను చూతుము గనుక ప్రైజ్ ది లార్డ్, ఆయనను పోలి ఉందము. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఎప్పుడైతే ప్రత్యక్షమవుతాడు? రెండవ రాకడలో ప్రత్యక్షమవుతాడు. దయచేసి గమనించాలి. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఏ రీతిగా ఉంటాడంట? మనం ఆయనను చూస్తామంట ప్రియమైన దేవుడిలో. ఎందుకంటే మనం ఆయనను పోలి ఉంటాము. దేవుని యొక్క రూపంలోకి దేవుడు మనల్ని మారుస్తూ ఉన్నాడు కాబట్టి మనం అప్పుడు ఆయన కన్నులారా చూస్తాం. మనం చచ్చిపోవప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. అప్పుడు మనం దేవాదేవుని చూడగలుగుతాం, తండ్రి అయిన దేవుని చూడగలుగుతాం, కుమారుడైన దేవుని మనం చూడగలుగుతాం, పరిశుద్ధాత్మను మనం కలిగి ఉంటాం ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. వీళ్ళారా మనం ఇంకా ఏమోదో మనకి ఇంకా ప్రత్యక్షపరచబడలేదు, కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయన కన్నులారా చూస్తాం. ఏ రీతిగా చూస్తామంట? ఆయన ఉన్నట్టుగానే మనం చూస్తాం. ఎందుకంటే మనము ఆయన పోలికలో ఉంటాము అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. దయచేసి గమనించండి. యేసు ప్రభు మాట్లాడుతూ కొండ మీద ప్రసంగం చేస్తూ ఒక మాట అన్నాడు, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయం ఏమంట? బైబిల్ వాక్యం సెలవిస్తుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది బహుఘోరమైన వ్యాధి ప్రదని దేవుని వాక్యం సెలవిస్తుంది కదండి. సో ఏ నీతిమంతుడు లేడు, ఒక్కడనూ లేడు అని బైబిల్ వాక్యం సెలవిస్తుంది ప్రియమైన వాళ్ళారా. కానీ హృదయ శుద్ధి ఎక్కడ వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? యేసు ప్రభు రక్తం ద్వారా, యేసు ప్రభు వాక్యం ద్వారా, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మనకు హృదయ శుద్ధి కలగటం ప్రారంభిస్తుంది. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు ఎవరు చూస్తారంట? సాక్షాత్తు దేవుణ్ణి చూస్తారంట ప్రియమైన దేవుని బిడ్డలారా. సో దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభు ప్రియమైన దేవుని బిడ్డలారా, కేవలం పాపులమైన మనల్ని రక్షించడం కోసమే ఆయన రక్తం కాల్చలేదు. కానీ మనం గమనించినట్లయితే మనల్ని కొద్ది కొద్దిగా ఏం చేస్తూ ఉన్నాడు? యేసయ్య రూపులోనికి, యేసయ్య పోలికలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాడు. ఒక విధంగా చెప్పాలంటే రెండవ విధంగా వచ్చినటువంటి యొక్క యేసు ప్రభు గమనించినట్లయితే తన పోలికలోనికి మారుస్తూ ఉన్నాడు. ఆదాము హవ్వల రూపు పోగొట్టుకున్నారు, పోలిక పోగొట్టుకున్నారు, దేవుడు పోలిక పోగొట్టుకున్నారు, దేవుడు రూపు పోగొట్టుకున్నారు. గమనించినట్లయితే యేసు ప్రభు ద్వారా మళ్ళీ మనం ఏం చదువుతున్నాం? దేవుడిచ్చినటువంటి పోలికలోనికి, దేవుడిచ్చిన రూపులోనికి యేసు ప్రభు మనల్ని ఏం చేస్తున్నాడు? ఆయన ప్రధాన శిల్పిగా ఉండి, బైబిల్లో రాయబడింది ఏంటంట, ఆయన ప్రధాన శిల్పిగా ఉండి మనల్ని కొంచెం కొంచెం ఏం చేస్తున్నాడు? దేవుని యొక్క రూపంలోనికి, దేవుని యొక్క పోలికలోనికి మనం మారుస్తూ ఉన్నాడు. కాబట్టి మనం దేవుని ప్రత్యక్షంగా మనం చూడగలం, మన కన్నులారా మనం చూడగలం. అప్పుడు మనం చావు ప్రియమైన దేవుని బిడ్డలారా. దట్స్ వాట్ యేసు ప్రభు వచ్చిందే దానికోసం అండి ప్రియమైన వాళ్ళారా. కేవలం రక్షణ నుంచి మనల్ని రక్షించేదానికి మాత్రమే కాదు, కానీ యేసు ప్రభు మనల్ని చేసేది ఏంటంటే ఆయన వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా రోజు రోజుకు దేవుని యొక్క పోలికలోనికి, దేవుని యొక్క రూపంలోనికి ఆదాము ఏదైతే పోగొట్టుకున్నాడో దాంట్లోకి మళ్ళీ మనం తీసుకుని వస్తాడు. ఆదాము హవ్వలు పాపం లేక ముందు ఏ రీతిగా దేవుణ్ణి ప్రత్యక్షంగా చూచారో, మాట్లాడారో, సాహసించారో, ఆ రీతిగా మనం కూడా ఆ స్థాయికి ఎదగాలనేది దేవుని యొక్క ఉద్దేశం ప్రియమైన దేవుని బిడ్డలారా. అది యోబు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. యోబు మాట్లాడుతూ ఉంటున్నాడు, నా శరీరం చీకిపోయిన తర్వాత శరీరంతో నేను దేవుణ్ణి చూచేదను, నా మట్టుకు నేనే చూచేదను. ప్రేమ మనం గమనించినట్లయితే ఆ యేసు ప్రభు అట్లా ఉంటాడంట, దేవుడు ఇట్లా ఉంటాడంట ఎవరితో చెప్తా చూడడం కాదు. ఏంటంట? నా మట్టుకు నేనే చూస్తాను, అంతే. నా కన్నులతో నేనే చూస్తాను, నా నోటితో నేనే మాట్లాడతాను దేవునితో. ప్రియమైన దేవుని పిల్లలకి ఇట్స్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నీవు కన్నులారా చూస్తావంటే దేవుణ్ణి. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. నా మట్టుకు నేను చూస్తా. ఎవరో చెప్తే వినడం కాదు, ఎవరో చెప్తే దేవుడు ఏ రీతిగా ఉంటాడో నేను వినడం కాదు, కానీ నా మట్టుకు నా కళ్ళతో నేను చూస్తాను అని మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇట్స్ అ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా తేడా తెల్లంగా మాట్లాడుతుంది. మనం ఏ రీతిగా ఉండబోతామో దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఏ రీతిగా ఉంటాం? యేసు ప్రభు లాగా ఉంటామంట ప్రియమైన వాళ్ళారా. దేవుడు ఈ లోకానికి వచ్చిందే మనల్ని యేసు ప్రభు లాగా మార్చేదానికి, అంతే ప్రియమైన వాళ్ళారా. అది ఎప్పుడు కూడా మనం గుర్తు పెట్టుకోవాలి. యేసు ప్రభు లాగా ఉండాలి, యేసు ప్రభు లాగా మనం ప్రేమ కలిగి ఉండాలి, యేసు ప్రభు లాగా మనము ఆ ఆత్మీయ ఫలాలు ఫలించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క అడుగుజాడలో మనం నడవడం ద్వారా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షత మనల్ని ఉండటం ప్రారంభిస్తుంది. మనం యేసు ప్రభు లాగానే ఉండటం ప్రారంభిస్తాం. దేవుని వాక్యం చాలా క్లియర్గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అందుకే హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి అనేది అంత రాదు, ఈజీగా రాదు. మనకి ఈ లోకంలో ఉన్నంత వరకు మన హృదయ శుద్ధి కలగదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? ప్రభు రక్తంలో కడుక్కుంటూ ఉండాలి. దేవుని వాక్యమనే పాలతో మనల్ని, మన హృదయాన్ని మనము పెంచుతూ ఉండాలి. మన యొక్క ప్రేమ వల్ల మన ఆత్మీయ జీవితాన్ని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం మనకు తెలుసు.
13వ అధ్యాయం అంతా కూడా ప్రేమల గురించి రాయబడి ఉంటుంది. చాలా మందికి 13వ అధ్యాయం అనగానే ప్రేమల గురించి ఉన్నటువంటి మాటలు గుర్తుకొస్తాయి కానీ ఒక చక్కటి మాట రాయబడింది ఆ 13వ అధ్యాయంలో. దయచేసి గమనించండి. 12వ వచనం చదువుకుందాం. కొరింథీయులకు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 13వ అధ్యాయం 12వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. ఇప్పుడు అద్దములో చూచినట్టు సూచనగా చూస్తున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే మనం ఎరిగి ఉన్నాము, ప్రైజ్ లార్డ్. చూడండి ఎంత బ్యూటిఫుల్ వర్డ్స్, దయచేసి గమనించండి. చాలా మందికి ఈ వర్డ్స్ మర్చిపోతూ ఉంటారు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆత్మీయంగా ఎదిగే కొద్ది ఈ వచనాన్ని మనము ఎప్పుడు కూడా ప్రతిరోజు కూడా పైగాట్ చేసి, దేవా ఇదిగో నీ వాక్యంలో రాయబడింది, ఇదిగా నన్ను మార్చుకోవాలని అడుగుతూ ఉండాలి. ప్రియమైన దేవుని పిల్లరా, చూడండి ఇప్పుడు అర్థంలో చూసినట్టుగా సూచనగా చూస్తున్నాము. ఇప్పుడు అన్ని కూడా కొంతమంది చెప్తుంటారు, నేను యేసు ప్రభువును చూచాను, యేసు ప్రభుతో మాట్లాడుతుంటాను. ఈ అర్థంలో చూసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నీకు నాకు ఎక్స్పీరియన్స్ లేకపోవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. కొంతమంది భక్తులకు అలాంటి ఎక్స్పీరియన్స్ ఉండవచ్చు ప్రియమైన దేవుని బిడ్డలారా. అద్దంలో చూసినట్టుగా వాళ్ళు నేను చూశాను దేవునితో మాట్లాడామని చెప్తూ ఉంటే మనం వింటూ ఉంటామంటే, అద్దంలో చూసినట్టుగా మనము అద్దంలో మన ఇమేజ్ మాత్రమే కనపడుతుంది కదండి. గమనించినట్లయితే ప్రియమైన దేవుని నిజ స్వరూపము కాదని ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించినట్లయితే, సో ఇప్పుడు మనం ఏ రీతిగా దేవుడిని చూస్తున్నామంటే అద్దంలో చూసినట్టుగా చూస్తూ ఉన్నాం. ఎవరో చెప్తే మనం ఊహించుకునే ఆ రీతిగా మనం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ అప్పుడు ఏంటంట, ముఖాముఖిగా చూస్తాం. ఇది చాలా ఇంపార్టెంట్ మన జీవితాల్లో. మన యొక్క జీవిత లక్ష్యం ఏంటంటే, దేవాన్ని నేను ముఖాముఖిగా చూడాలంటే, నేను చూడాలి ప్రభా, ఐ వాంట్ టు సీ యు అని ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రార్థించాలి ప్రియమైన దేవుడు. ఈ వాక్యాన్ని చేత పట్టుకొని ప్రార్థించాలి. అప్పుడు మనం ముఖాముఖిగా చూద్దాము. ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, దేవుడిని సంపూర్ణంగా ఎరిగిన వారు ఎవరు లేరు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు పౌలును పోయి అడిగినా సరే దేవుని సంపూర్ణంగా నేను ఎరగలేదు అంటాడు ప్రియమైన వాళ్ళారా. పేతురుని అడిగినా సరే సంపూర్ణంగా దేవుడు నాకు తెలియదు, కొంత మట్టుగా నేను చూశాను. 90% దేవుని గురించి నాకు తెలుసు, 10% నాకు తెలియదని చెప్తారు ప్రియమైన వాళ్ళారా. ఎవరు కూడా దేవుడి గురించి సంపూర్ణ అవగాహన లేని వారు. అందుకే యేసు ప్రభు చెప్పాడు, ఎవరు కూడా దేవుడి గురించి సంపూర్ణ అవగాహన లేని వారే. కానీ గమనించినట్లయితే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వ సత్యంలోనికి నడిపించిన దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనల్ని సంపూర్ణతలోనికి నడిపిస్తాడు ప్రియమైన దేవుని పిల్లరా. మిగతా ఎవరిని అడిగినా సరే, పేతురును కావచ్చు, పౌలును కావచ్చు, స్టెఫెన్ను కావచ్చు, మీరు ఎవరిని అడిగినా సరే దేవుని గురించి కొంతవరకు మాత్రమే తెలుసు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని ప్రత్యక్షతలు కలిగిన వారు సైతం మనకు అడిగితే కొంతవరకే తెలుసు. మోషే గురించి అడిగిన తెలిసే, మోషే దేవాన్ని చూడాలంటే ఏం చేశాడు, దేవుడు ఒక చిన్న సందులో నుంచి చూపించాడు, తన వెనుక భాగాన్ని మాత్రమే చూపించాడు, సంపూర్ణంగా చూడలేకపోయాడు ప్రియమైన దేవుడు. అంత మట్టిగా తెలుసు మోషేకు, దాని తర్వాత తెలియదు ప్రియమైన దేవుని బిడ్డలారా. మీరు ఎవరిని అడిగిన చూసినా సరే ఎవరు చెప్పలేదు. ఒక ఆదాము హవ్వలు మాత్రం చెప్పగలరు దేవుడు ఏ రీతిగా ఉన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఏం చూశారు, వాళ్ళు సంపూర్ణంగా దేవుని యొక్క ప్రత్యక్షతను అనుభవించారు, దేవుడితో మాట్లాడారు, దేవుడితో సహవాసంలో ఉన్నారంటే ఆదాము హవ్వలు మాత్రమే చెప్పగలరు ప్రియమైనది. ఎవరు చెప్పలేరండి, ఏ వ్యక్తి కూడా చెప్పలేరు. ఎంత స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే దేవుడు సంపూర్ణంగా ఎదిగేవారంటే కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. కానీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా ఆదాము హవ్వలు ఏ రీతిగా పాపం లేక ముందు ఉన్నారో, యేసు ప్రభు ఈ లోకంలో పాపం లేని వారిగా ఏ రీతిగా జీవించాడో ఆ యొక్క ఎక్స్పీరియన్స్ లోని పరిశుద్ధాత్మ దేవుడు నడిపించడం ప్రారంభిస్తాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. అప్పుడు మనం ఏం చేస్తామంట, దేవుణ్ణి ప్రత్యక్షంగా మనం చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకే మనం చనిపోయి పునరుత్థాన దినమందు, యేసు ప్రభు రెండవ రాకడలో పునరుత్థాన దినమందు మనం గ్లోరియస్ బాడీ మనం కలిగి ఉంటాం. కాబట్టి అప్పుడు మనం దేవుని ప్రత్యక్షంగా కన్నులారా మనం ఆయన చూస్తాం. యేసు ప్రభు ఏ రీతిగా ఉన్నాడో మనం చూడగలుగుతాం, దేవుడు ఏ రీతిగా ఉన్నాడో మనం చూడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చూడండి, ఇంకా మనం గమనించినట్టయితే ఇప్పుడు కొంత మట్టుగా ఎరిగి ఉన్నాము, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగును. దేవుడిని సంపూర్ణంగా మనం ఎప్పుడు ఎరుగుతామంటే ప్రియమైన దేవుడారా అప్పుడు ఎరుగుతామంటే, ఎందుకంటే మనం ఆయన పోలికలో ఆయన రూపంలో ఉంటాం కాబట్టి మనం దేవుడిని ప్రత్యక్షంగా మనం చూస్తాం. అప్పుడు ఆదాము హవ్వలు పాపం లేకుండా ఏ రీతిగా చూశారో ఆ రీతిగా మనం దేవుడిని చూడగలుగుతామని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నట్టుగా మనం చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన జీవితం నిజంగా ప్రశ్నించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. సో మనం దినదినము మనం చేయాల్సిన పని ఏంటంటే ఆయన రూపులోనికి ఏ రీతిగా నేను మార్చబడాలి, ఆయన పోలికలోనికి ఏ రీతిగా మార్చబడాలి. దేవా నా హృదయాన్ని మార్చు, నా మనసును మార్చు, నాకు ఇహలోకంలో నాకు
ఇవేమి సంబంధం లేదు ప్రభా, ఇది ఏ రీతిగా ఉన్నా నాకు పర్వాలేదు, కానీ మీతో నేను ఐక్యమై ఉండాలి, నీతో నేను జీవించాలి ప్రభా. ప్రియ వాళ్ళరా, చాలా సార్లు మనం గమనించినట్లయితే ఇహలోక ఐహిక విచారాల వల్ల దేవుని విషయాలు మనం పట్టించుకోకపోయిన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం సెలవిస్తుంది ఇవన్నీ పక్కన పెట్టండి, మీకు ముఖ్యమైనది ఏదో అది మాత్రం మీరు పట్టుకోండి. దేవుని వాక్యం సెలవిస్తుంది మార్తా నీవు అనేకమైన విషయాల మీద నీవు మనసు పెట్టుకుని ఉన్నావు, కానీ మరీ మాత్రం ఏం చేసినట్ట ఉత్తమమైన దాన్ని ఎంచుకుంది, అది ఆమె యొద్ద నుంచి తొలగించబడదు. దేవుని వాక్యం సెలవిస్తుంది నువ్వు ఉత్తమమైన దాన్ని ఎంచుకోవడం ప్రారంభించాలి. ఎప్పుడు కూడా వారి గురించి వీరుడి గురించి మన జీవితాల గురించి మన కుటుంబాల గురించి ఇవి కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆలోచించవలసింది వేరు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మరి ఉత్తమమైన దాన్ని ఎంచుకునేదాక అది ఆమె యుద్ధ నుంచి తొలగించబడదు. మీరు ఒక నిర్ణయం చేసుకున్నారంటే మిగతా పనులు దేవుని చేయడం ప్రారంభిస్తారు. నువ్వు దేవుని కోసం ఒక నిర్ణయం తీసుకుంటే మరి ఒక నిర్ణయం తీసుకుంది, మరియ కోసం దేవుడు ఏం చేస్తున్నాడంటే మాటతో వాదిస్తూ ఉన్నాడు. దయచేసి గమనించండి, మరియ కోసం దేవుడు ఏం చేస్తున్నాడు, మాటతో మాటలు చెప్తున్నాడు. మాట నువ్వు చేయమ్మా, నీ పని నువ్వు చూస్ చేసుకున్నావు, కానీ ఈమె ఇది చూస్ చేసుకుంది, కాబట్టి ఇది మన యుద్ధ నుంచి తొలగించబడదు. ప్రేమ వాళ్ళారా, మన జీవితాల్లో సరే ప్రశ్నించుకోవాలి, ఏ రీతిగా మనం ఉంటున్నాం, దేన్ని మనం ప్రిఫర్ చేస్తూ ఉంటున్నాం, అది చాలా ఇంపార్టెంట్. మరియు ఉత్తమమైన దాన్ని ప్రిఫర్ చేసింది, దేవుడు అప్రిషియేట్ చేయడం ప్రారంభించాడు. సో ఈ సాయంకాల సేవలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఒక దినం రాబోతుంది, మన శరీరాలు కూడా గ్లోరియస్ బాడీగా మార్చబడబోతాయి. మనం దేవుని ప్రత్యక్షంగా మనమే కన్నులారా, నా మట్టుకు నేనే కన్నులారా చూసేది. యోగేమంటున్నాడు, నా మట్టుకు నేనే చూస్తాను, ఎవరో చెప్ప చూడటం కాదు, అద్దంలో చూసినట్టు కాదు, కొంతవరకు చూడటం కాదు, సంపూర్ణంగా దేవుని ఎరుగుతాం, సంపూర్ణంగా దేవుని చూస్తామని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకోసమే యేసు ప్రభు లోకానికి వచ్చాడు, అందుకోసమే యేసు ప్రభు తన పరిశుద్ధాత్మను నీ కోసం నా కోసం పంపించాడు, ఆయన సంపూర్ణతలోనికి మనల్ని మార్చేదానికి. ప్రేమిన వాళ్ళ ఈ సాయంకాల సమయంలో మన జీవితాలు ప్రశ్నించుకుందాం. దినదినం నిన్న కంటే ఈ రోజు ఆత్మీయంగా ఎదగాలి చెప్పగలుగుతున్నామా, లేదా పడిపోయామని చెప్తున్నామా? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నిన్నటికంటే ఈ రోజు ఆత్మీయంగా ఎదిగావా? పరిశుద్ధాత్మ దేవుడు నడిపించాడా? వాక్యం ద్వారా నడిపించబడ్డావా? లేదా వెనకబడిపోయావా? ప్రేమిన వాళ్ళరా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మనము ఈ యొక్క శరీరంతో కాదు, కానీ మనం ఏం చేయాలంట, గ్లోరియస్ బాడీ మహిమ శరీరంలో మార్చబడబోతున్నాం. కాబట్టి మన యొక్క మనస్సులను దాని మీద కేంద్రీకృతం చేసుకోవాలి. అందుకే బైబిల్లో రాయబడింది, బైబిల్ పైనున్న వాటినే కానీ భూలోక సంబంధమైన వాటి మీద మీ మనస్సు పెట్టుకున్నప్పుడు నేను బైబిల్ వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతాను. చూడండి, మనం గమనించినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం ఒకసారి చదువుకుందామా. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నప్పుడు ఏలైనగా మీరు మృతి పొందుతురి, మీ జీవం క్రీస్తు కూడా దేవుని యందు దాల్చబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుని వాక్యం సెలవిస్తుంది మా మనస్సు దేని మీద ఉంది, మన మనస్సు దేని మీద ఉంది? ప్రియమైన దేవుడులారా, మన మనస్సు దేవుని మీద కాకుండా దేని మీదనే పెట్టుకోండి, మనకు టెన్షన్ పెరిగిపోతుంది. ప్రియమైన దేవుడు, ఎందుకు మనం బీపీలతో షుగర్ తో బాధపడుతున్నాం తెలుసా? మన మనస్సు దేని మీద ఉంది? ఇహలోక సంబంధమైన వాటి మీద ఉంది. నా మనసంతా కూడా నా భార్య మీద ఉండొచ్చు, నా మనసంతా కూడా పిల్లల మీద ఉండొచ్చు, నా మనసంతా కూడా నా ఉద్యోగం మీద ఉండవచ్చు. దేని మీదగా పెట్టుకోండి ప్రియమైన దేవుడులారా, బీపీ షుగర్లు పెరిగిపోతాయి అంతే. కానీ మన మనస్సు దేని మీద కేంద్రీకృతమై ఉండాలంట? భూ సంబంధమైన వాటి మీద కాకుండా మీ మనస్సు ఏమన్నట, పైనున్న వాటి మీదనే వెదకుడి. క్రీస్తు కూడా మీరు లేకపోయినా అదే పైనున్న వాటిని వెదకుడి. చూడండి, మీ పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకున్నట్టు అని దేవుని వాక్యం చాలా క్లియర్గా మాట్లాడుతుంది. సో ఎవరైతే పైనున్న వాటి మీద మనస్సు పెట్టుకోవడం ప్రారంభిస్తారో వాళ్ళు ఇహలోకానికి అతీతంగా జీవిస్తారండి. వాళ్ళకి బీపీ షుగర్ కూడా రావు. దేవుడు చూస్తాడు వాళ్ళ పరిస్థితిని. దేవుడు ఏం చేస్తారంటే సరి చేస్తూ ఉంటాడంతే. దేవుడి వాక్యం చాలా క్లియర్ గా మనతో మాట్లాడుతున్నట్టుగా చూస్తాం. సాయంకాల సమయంలో ప్రభు మనతో నేను పిలుస్తున్నాను, టైం అయిపోతుంది, నేను ముగిస్తున్నాను. ప్రేమైన దేవుడు ద్వారా చివరిసారిగా మరొకసారి ఆ యోబు చదివిన వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. దయచేసి గమనించండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 26వ వచనం. నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతో నేను దేవుని చూచెదను, నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరు కాదు, నేనే కన్నులారా ఆయనను చూచెదను, నేనే కన్నులారా ఆయన చూచెదను. మీరు కింద పుట్టినట్లు మీరు గమనించినట్లయితే పరాయి వారిని చూచినట్టుగా కాదు అని బైబిల్లో రాయబడింది. ఎందుకంట దేవుణ్ణి పరాయి వారిని చూచినట్టుగా కాదు, దేవుణ్ణి సాక్షాత్తు దేవుణ్ణి మనం చూస్తాం.
సాక్షాత్తు దేవుని నిన్ను సృష్టించిన సృష్టికర్తను, నీకోసం ప్రాణం పెట్టినటువంటి యేసయ్యను కన్నులారా సాక్షాత్తుగా సంపూర్ణంగా మనం ప్రభుని చూస్తాం అని దేవుని వాక్యం చాలా క్లియర్ గా మాట్లాడుతుంది. ఇది యోబు ఎప్పుడు రాశాడు? యేసు ప్రభు రాకముందు కొన్ని వేల సంవత్సరాల ముందు రాశాడు. యేసు ప్రభు రెండవ రాకడలో వచ్చే దాని గురించి యోబు రాశాడు. అంత మాత్రమేనా, మనం రెండవ రాకడలో ఎత్తబడిన తర్వాత మనం ఏ రీతిగా ఉంటామో కూడా యోబు రాయగలుగుతున్నాడు. కారణం ఏంటో తెలుసా? ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి, ఆత్మచేత ప్రేరేపించబడినటువంటి వ్యక్తి, ఆత్మచేత ముందుకు సాగుతూ ఉన్నటువంటి వ్యక్తి. ప్రియమైన వాళ్ళారా, తన శరీరానికి ఏమైనా పర్వాలేదు, ఆయన ఆలోచించడం లేదు. కానీ తన మనస్సు దేని మీద ఉంది? భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద, దేవుని వాటి మీద మనస్సు పెట్టుకోవటం ప్రారంభించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే ఈ మాటలు చెప్పగలుగుతున్నాడు. మనం చెప్పగలమా? ఈ సాయంకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. మన మనస్సు దేని మీద ఉంది? దేవుని మీద కాకుండా దేని మీద పెట్టుకున్నా సరే ప్రియమైన వాళ్ళారా, మనము మన శరీరాలు కృషించిపోతాయన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కానీ మన మనస్సు ఇహలోక సంబంధమైన వాటి మీద కాకుండా దేవుని సంబంధమైన వాటి మీద, పర సంబంధమైన వాటి మీద, పరలోక సంబంధమైన వాటి మీద ఎప్పుడైతే పెట్టుకుంటారో, బైబిల్లో వ్రాయబడింది, పక్షిరాజు ఎదిగినట్లు ఏ రీతిగా వెలుగుతారంట? వాళ్ళు పైకే ఎగురుతారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు ఏ రీతిగా నూతన పరచబడతాడో దినదినము ఆ రీతిగా యెషయా గ్రంథం 39వ అధ్యాయంలో మనం చూస్తాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పక్షిరాజు ఏ రీతిగా నూతనంగా మార్చబడతాడో ఆ రీతిగా మనం ఏమవుతామంట? దినదినము నూతనంగా మార్చబడతాం, దినదినము నవయవనంగా మారుతాం. కారణం ఏంటో తెలుసా? ఇదిగో మనం ప్రభుత్వ పార్టీ మనము ఎదుర్కోబోతూ ఉన్నాం. ఆయన లాగా మార్చబోతున్నాం. ఆయన చూస్తాం, కన్నులారా చూస్తాం. నీవు నేను ఖచ్చితంగా ప్రభువును సంపూర్ణంగా మన కన్నులతోనే మనం ప్రభువును చూస్తామని ప్రభు మరొకసారి గట్టి వక్కారిస్తున్నాడు. దానికోసం మనం ఏం చేయాలి? మనం సిద్ధపరచుకోవాలి, మన మనసులను సిద్ధపరచుకోవాలి, మన శరీరాలను సిద్ధపరచుకోవాలి, మన ఆత్మను సిద్ధపరచుకోవాలి, మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు నడవాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అతి కృప దేవుడు నీకు, నాకు, మన అందరికీ దయచేయడు కాక. ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా తరలి పరుచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మన జీవితాలు ప్రశ్నించుకుందాం. ఎక్కడ మన మనస్సు దేని మీద పెంచుకున్నాం? దాని మీద పెట్టుకోవటం వలన మన బీపీలు, షుగర్లు పెరుగుతున్నాయా? మనకు రోగాలు వస్తున్నాయేమో? ప్రియమైన దేవుని వాక్యం సెలవిస్తుంది, మన మనస్సు భూ సంబంధమైన వాటి మీద కాకుండా పరలోక సంబంధమైన వాటి మీద, పైనున్న వాటి మీద, క్రీస్తు రాయబారుడుగా క్రీస్తు మీద మనం పెట్టుకున్నట్లయితే దినదినం మనం నూతన పరచబడతాం. పక్షిరాజు యవ్వనం వలె నూతన యవ్వనంగా మనం మార్చబడతాం. జీవగల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మరొకసారి తండ్రి, మీరు నాతో, మా అందరితో మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. యోగు కొన్ని వేల సంవత్సరాల పూర్వం తండ్రి ఇవన్నీ కూడా చెప్పగలిగాడు ప్రభువా. తండ్రి ప్రభువా, ఆయనకున్నటువంటి ఆత్మీయ విధానాన్ని బట్టి, ఆత్మీయ స్థితిని బట్టి నిజంగా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం ప్రభువా. అలాంటి ఆత్మీయ స్థితిలోనికి నన్ను, మమ్మల్ని అందరినీ కూడా ఈ మాటలు వించిన ప్రతి బిడ్డను నడిపించండి యేసు ప్రభువా. భూ సంబంధమైన వాటి మీద మా మనస్సులు పెంచుకునక తండ్రి, పరలోక సంబంధమైన వాటి మీద తండ్రి ప్రభ, క్రీస్తుకు సంబంధించిన వాటి మీద మా మనస్సు పెట్టుకుని యేసు ప్రభ దినదినము నూతనంగా మార్చబడే కృపను మాకు ప్రసాదించండి దేవా. నాయన పక్షిరాజు ఏ రీతిగా తండ్రి ప్రభనైనా నూతన పరచబడతారో ఆ రీతిగా తండ్రి ప్రభ మేము నూతన పరచబడ్డారు. మీకు అధికమైన కృపను ప్రసాదించండి ప్రభా. మీరు మాకు ఇచ్చిన నిరీక్షణను బట్టి మీకు స్తోత్రం తండ్రి. మేము కన్నులారా మేము చూస్తాం యేసు ప్రభ, ముసుగు వేసుకున్నట్టుగా కాదు, అద్దంలో చూసినట్టు కాదు తండ్రి ప్రభ, ఏదో సగం చూసినట్టుగా కాదు, సగం విన్నట్టుగా కాదు, కానీ నేరుగా ప్రత్యక్షంగా మీరు ఉన్నట్టుగా మీ పోలికలో, మీ రూపంలో కూడా మేము ఉంటాం. కాబట్టి ప్రత్యక్షంగా మీరు ఏ రీతిగా ఉంటారో ఆ రీతిగా మేము చూడగలుగుతాము, సంపూర్ణంగా మిమ్మల్ని చూడగలుగుతాం. మేము వాక్యం సెలవిస్తుంది, మేము నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం యేసు ప్రభ. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ తండ్రి ధన్యుడు అని వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభ. థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ. ఆ విశ్వాసాన్ని మీరు వృద్ధి పొందిస్తున్న విధానాన్ని బట్టి వందనాలు యేసు ప్రభ. దినదినము యేసు ప్రభ ఈ రీతిగా విశ్వాసంలో ఎదిగే గొప్ప కృపను మీరు మాకు ప్రసాదించండి. దినదినము యేసు ప్రభ విశ్వాసంలో ముందుకు సాగే కృపను ప్రసాదించండి యేసు ప్రభ. దినదినము మీ రూపులోనికి, మీ పోలికలోనికి మార్చబడే గొప్ప కృపను ప్రసాదించండి ప్రభ. తండ్రి, నా దేవాలైన మహిమ శరీరంలోకి మేము మార్చబడబోతున్నాము అన్నటువంటి తండ్రి ఆతురత మేము కలిగి యేసు ప్రభ. తండ్రి, ఆ రీతిగా మేము జీవించే గొప్ప కృపను ప్రసాదించండి. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభ మీరు దర్శించండి యేసు ప్రభ. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవానైనా మా యొక్క తండ్రి ప్రభనైనా మా యొక్క కుటుంబాలకు సంబంధించి,
మా యొక్క ఉద్యోగాలకు సంబంధించి, యేసయ్య మా ఇళ్లకు సంబంధించి, మాకు సంబంధించిన ప్రతి దాన్ని కూడా తండ్రి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ us మై మాస్టర్ గాడ్. మా ఆరోగ్యానికి సంబంధించి యూ విల్ టేక్ కేర్ ఆఫ్ us లార్డ్ జీసస్. యేసయ్య మేము మిమ్మల్ని గురించి ఆలోచించటకు యేసు ప్రభు కృపను అనుగ్రహించండి తండ్రి. మీ వాక్యం సెలవిస్తుంది నా దేవ, మొదట ఆయన నీతిని రాజ్యమును వెతకండి, నీకు కావలసినవన్నీ కూడా సమకూర్చబడతాయి మీ వాక్యం సెలవిస్తుంది యేసు ప్రభు. ఇదిగోనైనా ఈ దినం నుంచి యేసు ప్రభు తండ్రి మరి ఏ రీతిగా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందో ఆ రీతిగా ప్రభునైనా భూ సంబంధమైన వాటి మీద కాకుండా పర సంబంధమైన వాటి మీద మా మనసు పెట్టుకుని నా దేవనైనా లార్డ్ జీసస్ మీరు చెప్పినట్లుగా యేసు ప్రభు మొదట దేవుని రాజ్యమును నీతిని వెతికే గొప్ప కృపను ప్రసాదించండి. ఇంకా ఆటోమేటిక్ గా మాకు ఈరోజు కూడా కావలసినవన్నీ కూడా మీరు సమకూర్చే దేవుడిగా మీరు ఉన్నందుకు స్తోత్రాలు యేసు ప్రభు. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. చేరిన ప్రతి బిడ్డను దీవించండి, ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ స్వస్థచితులుగా చేయండి ప్రభ. ఏవైతే కొరతలు ఉన్నాయో శారీరకంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు తండ్రి ప్రభ, ఆర్థిక పరంగా కావచ్చు, ఆరోగ్య పరంగా కావచ్చు, ఏ కొరతలు ఉన్నా కూడా యేసయ్య శక్తికరణంలో ఆ కొరతలన్నీ కూడా తీర్చబడదు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీరే తండ్రి ప్రభానైనా ప్రత్యక్షంగా తండ్రి ఆ కొరతలన్నీ తీర్చి మీరు మహిమ పొందవలసిందిగా వేడుకొంటున్నాం. మమ్మల్ని మీ హస్తములకు అప్పచెప్పుకుంటూ మా జీవితాలు మీకు సమర్పించుకుంటూ మీ రూపులోకి మమ్మల్ని మార్చవలసిందిగా వేడుకొంటూ యేసయ్య శక్తిగల నామందు, మహిమగల పరిశుద్ధమైన ఉన్నతమైన జీవగల నామందు స్తోత్రాలు చెల్లించి వేడుకొని పొంది నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగుగాక. ప్రైజ్ ది లార్డ్.